పర్యటన సందర్భంగా తిరుపతి నిఘా నీడలోకి వెళ్లింది. అడుగడుగునా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. 22న పీఎం పర్యటన తిరుపతిలో 3 గంటల పాటు కొనసాగనుంది. ఇప్పటికే డీజీపీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీ రాజధాని అమరావతిలో కార్యక్రమాలు ముగించుకుని పీఎం నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. 300 కోట్లతో రేణిగుంట సమీపంలో నిర్మించిన విమానాశ్రయం టెర్మినల్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు పీఎం. ఆ తర్వాత పారిశ్రామికవాడలోని మొబైల్ హబ్లో మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు మోడీ. 5 గంటలకు తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 5 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల వరకు స్వామివారిని దర్శించుకుంటారు. 6 గంటల 15 నిమిషాలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 7 గంటలకు ఢిల్లీ పయనం కానున్నారు మోడీ. పీఎం పర్యటనకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితమే పర్యటన ఏర్పాట్లు సమీక్షించారు డీజీపీ. అడిషనల్ డీజీ ఠాకూర్ ఇక్కడే ఉండి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. తిరుమల గిరులను ఇప్పటికే పోలీసులు జల్లెడపడుతున్నారు. 4000 మంది పోలీసులను బందోబస్తుకు నియమించారు. 3 డీఐజీలు, 6 ఎస్పీలు, 36 మంది డీఎస్పీలు, 79 మంది సీఐలు, 208 మంది ఎస్ఐలు, పీసీలు, స్పెషల్ పార్టీలు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు కూడా రంగంలోకి దిగాయి. పీఎం పర్యటన సందర్భంగా పోలీసులు తిరుపతిలో ట్రాఫిక్ ను మళ్లించారు. తేదీ ఇనాగ్రేట్ అవుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు ఈ టెర్మినల్ ని. దగ్గర అబౌట్ 190 crores ఇక్కడ ఖర్చు అయింది టు పుట్ అప్ దిస్ ఫెసిలిటీ. సాయంత్రం 3 గంటల నుంచి ఆర్కేపురం సర్కిల్, విన్సారి సర్కిల్, పాపానాయుడుపేట జంక్షన్ నుంచి ఎయిర్పోర్టు వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. సాయంత్రం 3 గంటల తర్వాత తిరుమలకు వెళ్లే వాహనాలను అప్ఘాట్లో నిలిపివేస్తారు. 4 గంటల తర్వాత ఆర్కేపురం సర్కిల్ నుంచి రమణావిలాస సర్కిల్ వరకు, కరంబాడి రైల్వే బ్రిడ్జి నుంచి లీలామహల్ వరకు ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు. దీంతో పాటు అలిపిరి మీదుగా తిరుపతికి వచ్చే వాహనాలకు సాయంత్రం 3 గంటల నుంచే అనుమతి లేదు.